దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆదరణ గడియ అనేటువంటి వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలు మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునగాక. మంచిది. అందరు బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా ఉన్నారా? మీరు అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని దేవుని సేవకుడు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండి దీవించునగాక. మంచిది. ఈ రోజున దేవుడు ఒక చిన్న అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడిన దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవుడు ఈ రోజున మనతో మాట్లాడే అంశం ఏంటంటే, నేను మీకు సంరక్షకుడిగా ఉందును. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన అంశం ఏంటంటే, నేను మీకు సంరక్షకుడిగా ఉంటా. పరిశుద్ధ గ్రంథం నుంచి జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచ్చినటువంటి మాట చదువుకుందాం. ఆ కాలమున యెహోవా యెరూషలేము నివాసులకు సంరక్షకుడిగా ఉండును. మంచిది. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజున దేవుడు ఎందుకు మన అందరి గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎటు చూసినా యుద్ధ సమాచారాలు, ఎటు చూసినా ఎన్నో అపాయాలు, ఎటు చూసినా వినకూడని వార్తలు మనం వింటున్నాం, చూడకూడని దృశ్యాలు మనం చూస్తున్నాం. అవేవి మన సరిహద్దుల్లో కానీ, మన ప్రాకారాల్లో కానీ, మన బిడ్డల జీవితంలో కానీ, మన దైనందిన జీవితంలోకి రాకుండా ఉండటానికే దేవుడు ఈ రోజున మనకి సంరక్షకుడిగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సంరక్షకుడిగా ఎవరికైతే ఉంటాడో వారి జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఈ రోజున దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ద్వారా మన సెలవుతున్న మాట ఏంటంటే, ఎవరికి ఆయన సంరక్షకుడిగా ఉంటాడు. నేను మీకు సంరక్షకుడిగా ఉంటాను అంటున్నాడు కదా. ఎవరికి సంరక్షకుడిగా ఉంటాడు? ఏ కుటుంబానికి దేవుడు సంరక్షకుడిగా ఉంటాడు అంటే, ఆ చదవబడిన లేఖన భాగంలోనే 12వ అధ్యాయం జకర్యా గ్రంథం 8వ వచ్చిన మాట ఏంటంటే, యెరూషలేము నివాసులకు నేను సంరక్షకుడిగా ఉంటా. యెరూషలేము నివాసులకు కలిగిన అనుభవం ఎవరికైతే అనుభవం కలిగి ఉంటారో తప్పగా దేవుడు వారికి సంరక్షకుడిగా ఉంటారు. యెరూషలేము నివాసులకు ఉన్న అనుభవం ఏంటో తెలుసా? యెరూషలేములో ఉన్నటువంటి ఆ ప్రజలకు ఉన్నటువంటి ఆధిక్యత ఏంటి తెలుసా? వారికి ఉన్న లక్షణం అంటే తెలుసా? వారికి యెరూషలేము కాపురస్తులు అంటే నిత్యము దేవుని స్తుతించేవారు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజున ఎవరైతే దేవుని స్తుతిస్తారో, యెరూషలేము నివాసులాగా ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎవరైతే యెరూషలేము నివాసులాగా దేవుని ఘనపరుస్తారో, దేవుని యొక్క నామాన్ని ముచ్చటిస్తారో, కొనియాడతారో, వారికి దేవుడు సంరక్షకుడిగా ఉండునగాక. ఈరోజు చాలామంది రిచ్ ఫ్యామిలీలు కొంతమంది బాడీ గార్డ్స్ని సంరక్షణగా పెట్టుకుంటారు పిల్లలకి. వారి వల్ల ఉపయోగం లేదు. ఈ రోజున ఏ కుటుంబానికి, ఏ వ్యక్తికి దేవుడు సంరక్షకుడు ఉంటాడో, ఏ దేశానికి, ఏ గ్రామానికి, ఏ సంఘానికి దేవుడు సంరక్షకుడు ఉంటాడో వారు దేవుని దృష్టిలో గనులుగా దీవించబడునగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి. ఆయన ఎందుకు మన సంరక్షకుడిగా ఉండాలనుకుంటున్నాడు? ఎవరికి సంరక్షకుడిగా ఉంటాడో చెప్పాను. ఆయన ఎందుకు సంరక్షకుడిగా ఉండాలనుకుంటున్నాడు? ఆయనకి మనకు సంరక్షకుడిగా ఉంటే మన జీవితంలో చేసే కార్యాలు ఏంటో తెలుసా? చూడండి, 1-2 విషయాలు చెప్తాను. మొదటి విషయం, ఆ జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం మాటే, ఎవరికైతే దేవుడు సంరక్షకుడు ఉంటారో వారు దేవదూతల వలె కనపడుదురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున చాలామంది దేవదూతల్లా కనపడాలని, ఏమండి, రకరకాల అందమైన వాళ్ళుగా కనపడాలని చెప్పి రకరకాల మేకప్లు, రకరకాల ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు, నేను ఎవరికైతే సంరక్షకుడిగా ఉంటానో వారు దేవదూతల వల్ల అనేక మంది ప్రజలకి కనపడుదురుగాక. రెండవది, ఎవరికైతే దేవుడు సంరక్షకుడిగా ఉంటాడో, ఏ కుటుంబానికి దేవుడు సంరక్షకుడు ఉంటాడో, ఎవరైతే శక్తిహీనులుగా ఉన్నారో, అదే జకర్యా గ్రంథం 12వ 8వ వచ్చిన మాట, ఎవరైతే శక్తిహీనులుగా బలహీనులుగా ఉన్నారో వారిని దావీదు వంటి వారుగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. దావీదు వంటి వారంటే దావీదు లాంటి బలాఢ్యులుగా, దావీదు దేవుడు కృప పొందుకునే వ్యక్తిలాగా దేవుడు వారిని చెయ్యునగాక. ఎవరికి అనుభవాలంటే, దేవుడు ఎవరికి సంరక్షకుడు ఉంటాడో వారి పట్ల దేవుడి కార్యాలు చేస్తాడు. కనుక నువ్వు భయపడొద్దు. లోకంలో నువ్వు చూసి భయపడ మాకు. దేవుడు మనందరికీ సంరక్షకుడి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన నీ స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడే సంరక్షకుడిగా ఉంటానని, ఈరోజు ఈ దైవిక కార్యం ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వారందరికీ మీరు సంరక్షకుడిగా ఉండి ఆయన అన్ని విషయంలో వెలిగించబడి దీవించబడి కృప చూపించమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మరొకసారి ప్రభు పెట్ట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఆదరణ గడియ అనేటువంటి వాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీరు ఈ వాక్యాన్ని విని మేలు పొందితే అనేక మంది షేర్ చేయండి, వాక్యాన్ని అందించండి, వారిని దేవుళ్ళు బలపరచండి, దేవుని కృపకు పాత్రలు చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.